మొట్టమొదటి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారికి మరియు 100కు పై చిలుకు అయినటువంటి అమరవీరులకు మరియు మన దివ్యాంగుల సంఘాలలో నాయకులలో సరే అమరత్వం తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఎంతోమంది చనిపోయిన వాళ్ళకి అమరవీరులుగా గుర్తిస్తూ నేను లాల్సలం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ 2016 చట్టం మేము ఒక ఎంఆర్ఓలకు పోలీస్ స్టేషన్లలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం మేము 2016 చట్టంలో జాయిన్ అవుతున్న తరుణంలో ఇప్పుడు మమ్మల్ని గుర్తిస్తున్నారు తప్ప కానీ అప్పుడు ఏం గుర్తించలే. 2016 చట్టం 10 సంవత్సరాలు అయినా కానీ ప్రభుత్వం సాంస్కృతిక సారథి కార్యక్రమంతో కళాకారులచే ఏ చిన్న ప్రోగ్రాం చేసినా వాళ్లకు లక్షలు వేల ఒకరికి 40 నుంచి 30 నుంచి పైచీలకు జాబులు ఇస్తూ ప్రతి విషయాన్ని ప్రజల్లోకి వెలుగులోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా మన 2016 చట్టాన్ని ప్రభుత్వం ఎందుకు వెలుగులోకి తీసుకుపోవట్లేదంటే మనం చేస్తున్న క్రమాన్ని అవేర్నెస్ చేస్తే వికలాంగులు దివ్యాంగులు అనేది తిరగబడతగ్గ కార్యక్రమాన్ని మనం వీళ్ళని ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటామని చెప్పేసి దీన్ని అవేర్నెస్ చేస్తలేరని చెప్పేసి నేను ఒక ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం జరుగుతుంది. ఇదే 2016 చట్టం అమల్లోకి వస్తే మనకు జాబులు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, మనకు అన్ని రకాల సదుపాయాలు అందుతాయి. మనం రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితి మనకు రాదు. ప్రతి ఒక పోలీస్ స్టేషన్ పోయి అడిగితే మాకు రాలేదంటారు. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కింది స్థాయి కానిస్టేబుల్స్ కావచ్చు, ఒక వ్యక్తి గురించి వికలాంగుల గురించి చెప్తే అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఒక ఎండిఓ ఆఫీసులో అదే పని, ఒక ఎంఆర్ఓ ఆఫీసులో అదే పని. అంటే మన చట్టం మనం ముందుకు తీసుకుపోలేని దుస్థితిలో మనమే ఉన్నాం. అంటే మన ప్రభుత్వం పైన మన అధికారులు ఉన్నారు. అదే అధికారి ముందుకు తీసుకుపోతే మనం ఇవాళ ఈ పని చేయాల్సిన కార్యక్రమం కానే కాదు. ఇవాళ 2016 చట్టాన్ని అమలు చేయండి అంటే తెలంగాణ రాష్ట్రంలో 136 నుంచి 150 సంఘాలు ఉన్నాయట. ఏ ఒక్కరు ఎందుకు చేయట్లేరు అంటే తొత్తులుగా మారి చేయట్లేరు. తొత్తులు అంటే ఏదైనా ప్రోగ్రాం చేయగానే బాబు నువ్వు రా నీతో పనుని మాట్లాడిపించుకొని ఇంట్లో లోపలి గడిల బందీ ఒక పాట ఉంది. గడిలో కూర్చోబెట్టి లోపల రూమ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వు ఇది చేయకు, నీకు అది చేస్తా, నీకు ఇది చేస్తా, నీకు అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తాయి. అయ్యేదేముంది నీకు పైన ప్రభుత్వమే చేయదా, నువ్వే ఇప్పిస్తావు అని చెప్పేసి ఈ ఉద్దేశపూర్వకంగా నేను సెలవు తీసుకుంటున్నాను.